హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు పెనుమూరులో ఉన్న పులిగుండు అనే ప్లేస్కి వచ్చాము. చిత్తూరులో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, అందరూ కూడా విజిట్ చేసే ఉంటారు ఈ ప్లేస్ని. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు, విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనిలో. పులిగుండు రీచ్ అయిపోయాక దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది, శివాలయము, చిన్న టెంపుల్. ఇక్కడే దర్శనం చేసుకొని ఇంకా పులిగుండుకు బయలుదేరిపోవచ్చు. ఈ టెంపుల్ దగ్గరే ఒక కళ్యాణ మండపం కూడా ఉంది, అండ్ ప్లస్ పక్కన ఇంకో ప్లేస్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 2 మ్యారేజెస్ జరుగుతాయంట అట్ ఏ టైం ఇక్కడ. పులిగుండు పైకి రీచ్ అవ్వడానికి టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడే బైక్స్ పెట్టి ఇక్కడ క్రాస్గా కూడా కొండను ఎక్కచ్చు. పులిగుండు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, అక్కడి వరకు ఇటు నడిచి వెళ్ళచ్చు. ఇటు కాకపోతే బైక్స్ తీసుకొని నేరుగా పైకి వెళ్ళి పైన పెట్టేసి అక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు. మేమైతే ఇక్కడే టెంపుల్ దగ్గర బైక్స్ పెట్టేసి ఇటు నుంచి పైకి వెళ్ళాము. పైకి వెళ్తూ ఉంటే మధ్యలో టెంపుల్ వస్తుంది. ఇక్కడైతే చిన్న చిన్న టెంపుల్ లాగా ఉంది. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవారు, సాయిబాబా కూడా ఉంది ఇక్కడ నుంచి పైకి చూస్తున్నా, కిందకి చూస్తున్నా. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వెహికల్స్ అంతా, కార్ కూడా పార్క్ చేయొచ్చు. అక్కడి వరకు పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వచ్చేయచ్చు. పైకి వెళ్ళేటప్పుడు ఈ దారి అయితే చాలా స్లిప్పరీగా ఉంటుంది. కొంచెం గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ కానీ లేదా షూస్ కానీ వేసుకోవడం బెటరు. ఒకవేళ భయపడే వాళ్ళైతే వితౌట్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళడమే బెటరు, ఎందుకంటే కొంచెం గ్రిప్ దొరుకుతుంది వెళ్ళడానికి. ఈ వే అంతా చాలా నేరోగా ఉంటుంది, భయంగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు. పక్కకు చూస్తే కింద చాలా డౌన్గా ఉంటుంది అండ్ హైట్ కూడా తగులుతూ ఉంటుంది పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు. అండ్ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది ఎక్కకుండా అవాయిడ్ చేయడం బెటరు, ఎందుకంటే లోపలంతా చాలా డార్క్గా ఉంటుంది. ఆస్మా ఉండే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. బెటర్ టు అవాయిడ్. మీరు కానీ ప్లాన్ చేసేటట్లయితే ఎర్లీ మార్నింగ్ ఒక 6:30, 7 o'clock స్టార్ట్ అయ్యేలాగా చూసుకుంటే ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసేయచ్చు. బెటర్ మీతో పాటు ఒక చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, ఇక్కడ మనకి ఏమీ దొరకవు కదా. సో పైకి వెళ్ళగానే టైర్డ్ అయిపోతాం. సో వాటర్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందకి రావచ్చు పైన టెంపుల్ విజిట్ చేసుకొని. ఈ మధ్యలో ఐరన్ స్టెప్స్ వస్తాయి, ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత స్టెప్స్ వస్తాయి. ఇదైతే ఫుల్ డార్క్గా ఉంటుంది, ఫుల్ బ్యాట్స్ అంతా సౌండ్ చేస్తూ ఉంటాయి, వినండి మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వెయిట్ ఫర్ ద part 2.